హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీ ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి జాతికోడి పిల్లలకు రెక్కలు ఎలా కట్ చేస్తారు, ఎన్ని నెలల వయసులో కట్ చేస్తారు, రెక్కలు కట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈ వీడియోలో చూస్తున్న విధంగా రెక్కలు పట్టుకొని కట్ చేయాలి గైస్. ఒకరే మాత్రమే ఎప్పుడు కట్ చేయడానికి ట్రై చేయొద్దండి గైస్. ఇంకొక మనిషి సపోర్ట్ ఉంటే మనము కట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది గాయస్. ఎందుకంటే మనం ఒకరే కట్ చేయడం వల్ల పిల్లలకి కళ్ళి వస్తుంటుంది గాయస్ ఈకల దగ్గర. ఒకవేళ అక్కడికి కట్ అయితే కోడి పిల్లకు బ్లీడింగ్ అయ్యి కోడిపిల్ల డల్గా అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది గాయస్. అందువల్ల ఎప్పుడే కానీ ఒకరే కట్ చేయడానికి ట్రై చేయదండి గాయస్. సో నెల నుంచి 2 నెలలు వయసు గల పిల్లలకు మాత్రమే రెక్కలు కట్ చేయాలి గాయస్. ఈ రెక్కలు కట్ చేయడం ఎందుకంటే రెక్కలు కట్ చేయడం వల్ల పిల్లలు గ్రోత్ త్వరగా వస్తాయి గాయస్. మనం పెట్టే ఫీడ్ ఏదైనా సరే గాయస్, రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఏవైనా కానీ ఈ పిల్లలు తినడం వల్ల రెక్కలకు పోయి పిల్ల గ్రోత్ తొందరగా రాదు గాయస్. అదే రెక్కలు కట్ చేయడం వల్ల పిల్ల గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది గాయస్. కొంతమంది ఏంటంటే కోడిపిల్లలు రెక్కలు చాచుకొని ఉన్నప్పుడు రెక్కలు కట్ చేస్తే కోడిపిల్ల హెల్తీగా ఉంటుంది, యాక్టివ్గా ఉందని అనుకుంటారు ఫ్రెండ్స్. అలా ఏముండదు ఫ్రెండ్స్. కోడిపిల్లకి రెక్కలు కట్ చేయడం పర్పస్ ఏంటంటే ఓన్లీ అది వెయిట్ గెయిన్ అవుతుంది, డబల్ బాడీ వస్తుందని మాత్రమే గాయస్. డల్గా ఉన్న పిల్లల్ని గమనించి వాటికి మెడిసిన్స్ వాడితేనే దానికున్న డిసీజ్ తగ్గుతుంది గాయస్. ఇలా రెక్కలు కట్ చేయడం వల్ల అది యాక్టివ్ అవుతుంది, డిసీజ్ తగ్గుతుందంటే అది చాలా పొరపాటు గాయస్. అందువల్ల మోర్టాలిటీ అయ్యే ప్రాబ్లం కూడా జరుగుతుంది గాయస్. కోళ్ళ ఫామ్ పెట్టిన ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి గాయస్. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గాయస్. ఏ మెడిసిన్ ఎందుకు యూజ్ అవుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. ఇప్పుడు చూపిస్తున్న పిల్లలు రెక్కలు కట్ చేసిన పిల్లలు గాయస్ ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి గాయస్.